హాయ్ ఫ్రెండ్స్, అంత చెడ్డ పాము ప్రమాదకరమైన పాము ఏంటి? చాలా మంది పాముల నిపుణులు బ్లాక్ మాంబా మరియు కోస్టల్ టైఫాన్లను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, విషపూరితమైన పాములు అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన ప్రవర్తన అయితే కలిగి ఉంటాయి. కోస్టల్ టైఫాన్ పైన కానీ బ్లాక్ మాంబా పైన కానీ ఎవరైనా దాడులు చేసేటప్పుడు అవి తనను రక్షించుకోవడానికి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. అవతల వాళ్ళపై పోరాడి తమను తాము చాలా తొందరగా రక్షించుకుంటాయి. హొయసలేశ్వర ఆలయంలో ఉండేవి. ఇది చరిత్రలో ఈ హొయసలేశ్వర ఆలయం 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో తీసిన చిత్రాలు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో మొత్తం 242 కేశాలంకరణలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆలయ గోడలపై చెక్కబడిన ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వెస్ట్రన్ స్టైల్ అని మనం చెప్పుకుంటున్నాము. వెస్ట్రన్ స్టైల్లో చాలా ఎక్కువ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అయితే మన పాత రోజుల్లో వెళ్తే ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైనా కూడా ఇలా ఆర్కిటెక్ట్ చేసేవారు, చిత్రాలని చెక్కేవారు. అంటే మన తరతరాలకి ఇవి చూసేటప్పుడు అప్పట్లోనే ఇవి చెక్కబడి ఉన్నాయి అని తెలియజేయటానికి. ఇది ఎంతో అద్భుతం కదా. కింగ్ కోబ్రా ఈ పేరు వింటేనే అంటే నాగుపాము చాలా మందికి చెమటలు పట్టేస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దాని విషం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి కరిస్తే పెద్ద పెద్ద జంతువులకు తప్పించుకోవడం కష్టమే. కింగ్ కోబ్రా విషం అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏనుగును కూడా చంపేయగలదు. దీనిని అందుకే పాముల రాజుగా పిలుస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంత శక్తివంతమైన నాగుపాము ఒక చిన్న జీవిని చూసి భయపడిపోతుంది. అది మరెవరో కాదు, ముంగీస, మంగూస్ అని కూడా పిలుస్తారు. నాగుపాము ముందుకు వచ్చిందంటే చాలా జంతువులు ప్రాణభయంతో పారిపోతాయి. కానీ ముంగీస మాత్రం దాన్ని ఎదురుదాడి చేస్తుంది. ఈ పరిస్థితి చూస్తే చిన్నదా అయినా దాని ధైర్యం ఎంత పెద్దదో అర్థమవుతుంది. పాములు ముంగిసలు ఎప్పటి నుంచో శత్రువులే. పాములు చిన్న ముంగిస పిల్లలను తినేస్తాయి, కానీ పెద్ద ముంగిసలు మాత్రం పాములను బలంగా ఎదుర్కొని చంపేస్తాయి. నిజానికి పాముల విషం చాలా ప్రమాదకరమైనదే. కానీ ముంగిస శరీరంలో ఉండే అసిటైల్ కోలిన్ అనే పదార్థం కారణంగా పాము కరిచినా కూడా దాని విష ప్రభావం అనేది పూర్తిగా ముంగిసపై పనిచేయదు. అందుకే పాములను ఈజీగా అవి పోరాడి తినేయగలవు. ఇంకా ముంగిస వేగంగా కదులుతుంది, చురుగ్గా దాడి చేస్తుంది. పాము ఎంత ఫాస్ట్గా కరిచినా ముంగిస దానికి మించిన వేగంతో తప్పించుకొని ఎదురుదాడి చేస్తుంది. దీనివల్ల ఎక్కువసార్లు పాములే ఓడిపోతాయి. కొన్నిసార్లు మాత్రమే పాములు తప్పించుకొని బతుకుతాయి. కానీ ఎక్కువ సందర్భాల్లో ముంగిస చేతిలోనే అవి ప్రాణాలను కోల్పోతాయి. ముంగిస కింగ్ కోబ్రా వంటి భారీ పాములను కూడా ముంగీస దాడి నుంచి అయితే తప్పించుకోలేవు. ఎంతటి విషపూరితమైన పామైనా ముంగీస ముందు బలహీనంగా మారిపోతుంది. అందుకే పాముల రాజు అని పిలువబడే నాగుపాము కూడా ముంగీసను ఎదుర్కొనే ధైర్యం అయితే చెయ్యదు. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.